ప్రతి నెల జీతం వస్తుంది, కానీ డబ్బు చేతిలో నిలవడం లేదు. ఎందుకు? ఇది మీ ఒక్కల సమస్య కాదు, ఇప్పుడు చాలా మంది మధ్యతరగతి ఇళ్లలో జరుగుతున్న నిజం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక విషయం సింపుల్గా అర్థం చేసుకుందాం. ధరలు పెరగటం, జీతం పెరగటం ఈ రెండు ఒకేలా జరగవు. ముందు ధరల విషయం చూద్దాం. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే కూరగాయలు, పాలు, బియ్యం, ఇతర అవసరమైన సరుకుల ధరలు పెరుగుతాయి. అలాగే వర్షాలు తక్కువైనా లేదా సరుకులు మార్కెట్లో తక్కువైనా ధరలు వెంటనే పెరుగుతాయి. అంటే ధరలు మార్కెట్ మీద ఆధారపడతాయి. మార్కెట్లో ఏ చిన్న మార్పు వచ్చినా ధరలు త్వరగా మారిపోతాయి. ఇప్పుడు జీతం విషయానికి వస్తే, జీతం పెరగాలంటే కంపెనీలు బాగా నడవాలి, లాభాలు రావాలి, యాజమాన్య నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ ఒక రోజులో జరగవు. అందుకే 1 సంవత్సరం గడిచినా 2 సంవత్సరాలు గడిచినా చాలా మందికి జీతం అదేలా ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య. ధరలు వేగంగా పెరుగుతున్నాయి, కానీ జీతం మాత్రం నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా సరుకులు, మెడికల్ ఖర్చులకే డబ్బు అయిపోతుంది. పొదుపు చేయడానికి ఏమీ మిగలటం లేదు. ఇది మన అలసత్వం కాదు, ఇది మన తప్పు కూడా కాదు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ధరలు పెరుగుతున్నాయి అంటే వ్యవస్థ వేగంగా కదులుతుంది అని అర్థం. జీతం నెమ్మదిగా పెరుగుతుంది అంటే వ్యవస్థలో నిర్ణయాలు నెమ్మదిగా జరుగుతున్నాయి అని అర్థం. ఈ రెండు ఒకే సమయంలో జరుగుతున్నాయి. అందుకే ఎంత కష్టపడినా డబ్బు మిగలటం లేదని మనకు అనిపిస్తుంది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఈ కాలంలో వ్యవస్థ పనిచేస్తున్న విధానం. అందుకే ఈ సమస్య ఒక ఇంట్లో కాదు, ఒక ఉద్యోగంలో కాదు, చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఒకేలా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు జరుగుతున్న నిజం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ధరలు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి వ్యక్తి వీటన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకెళ్లాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీకోసం ఓ ప్రశ్న. ఇప్పటికిప్పుడు పెట్రోల్ రేట్ 40 రూపాయలకి పడిపోతే మీ ఫీలింగ్ ఏంటో తప్పక చెప్పండి. వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.